సన్యాసం స్వీకరించబోతున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారమవుతున్న వార్తలపై నటి రేణు దేశాయ్ స్పందించారు. అవన్నీ కేవలం పుకార్లేనని, ఆమె బాధ్యత లేని తల్లిని కాదని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో సరదాగా అన్న మాటలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రచురించడం వల్లే ఈ గందరగోళం తలెత్తిందని ఆమె వివరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అని అడగగా తాను సరదాగా సన్యాసం తీసుకుంటా అని సమాధానం ఇచ్చానని రేణు దేశాయ్ తెలిపారు. అయితే ఆ మాటలు సీరియస్ గా తీసుకొని తాను నిజంగానే సన్యాసం తీసుకోబోతున్నట్లు కథనాలు ప్రచురించడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వార్తలు తన అభిమానులను ఆందోళనకు గురి చేశాయని అన్నారు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే, వాళ్ళు బాగోగులు చూసుకోవాలి. వారిని వదిలేసి సన్యాసం తీసుకునేంత బాధ్యతారహితంగా నేను ప్రవర్తించను. నా వయసు ఇప్పుడు 45 ఏళ్లు మాత్రమే. 65 ఏళ్లు దాటిన తర్వాతే అలాంటి వాటి గురించి ఆలోచిస్తాను అని ఆమె తేల్చి చెప్పారు. తనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నప్పటికీ పిల్లల బాధ్యతే ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా తీరుపై ఆమె కొంత సంతృప్తి వ్యక్తం చేశారు. సమాజంలో ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉండగా ఇలాంటి చిన్న విషయాలను పట్టించుకొని పెద్దవి చేయడం సరికాదని హితవు పలికారు. కాగా బ్రాందీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సుపరిచితురాలైన రేణు దేశాయ్ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో తిరిగి నటనలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నటనతో పాటు సామాజిక అంశాలు, జంతు సంరక్షణపై కూడా ఆమె సోషల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తుంటారు.